పెళ్ళయ్యాక లేదా కెరీర్లో స్థిరపడ్డాక చాలామంది తమ ఇష్టాలను క్రీడలను పక్కన పెట్టేస్తుంటారు. కానీ ఆ యువతి మాత్రం అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదులుకొని చిన్ననాటి కల కోసం ఇండియాకు తిరిగొచ్చింది. సొంతంగా స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేసింది. తన కోసం మాత్రమే కాదు, దేశం గర్వించే ఛాంపియన్లను తయారు చేసేందుకు నడుం బిగించింది విజయవాడకు చెందిన డింపుల్ కృష్ణ. ఈ యువతి డింపుల్ కృష్ణ విజయవాడ నివాసి. 5 ఏళ్ల వయసులో సమ్మర్ క్యాంప్లో ఈత నేర్చుకుంది. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో మొత్తంగా 150కి పైగా పతకాలు సాధించింది. వీటిలో నేషనల్ లెవెల్లో సాధించిన పతకాలే 20కి పైగా ఉన్నాయి. 2012 వరకు స్విమ్మింగ్ లో తిరుగులేని క్రీడాకారిణిగా రాణించింది డింపుల్. అయితే ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లడంతో ఆమె క్రీడా జీవితానికి బ్రేక్ పడింది. అమెరికాలో వివాహం చేసుకుని ఉద్యోగ బాధ్యతల్లో మునిగిపోయిన డింపుల్ కి కరోనా కాలం ఒక కొత్త పాఠం నేర్పింది. శారీరక దృఢత్వం ఉంటేనే ఆరోగ్యంగా ఉండగలమని గుర్తించింది. తిరిగి స్విమ్మింగ్ ను కెరియర్ గా ఎంచుకోవాలని నిర్ణయించుకుంది. 2024 జనవరిలో భారతదేశానికి వచ్చి విజయవాడలో సొంత ఖర్చులతో అత్యాధునిక స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేసింది. ఆ తర్వాత శిక్షణ కూడా ప్రారంభించింది. గాంధీనగర్ దగ్గర ఉండేవాళ్ళం. ఇంటి పక్కనే స్విమ్మింగ్ పూల్ ఉండేది, ఒక 1 కిలోమీటర్ రేడియస్లో. సో రోజు మా మదర్ నన్ను మా బ్రదర్ని తీసుకెళ్లేవాళ్ళు స్విమ్మింగ్కి. సో అక్కడ సార్ అని ఉండేవాళ్ళు అనమాట. ఆయన మమ్మల్ని చూసి, మా ఇంట్రెస్ట్ చూసి మాకు 5 years ఏజ్ ఉన్నప్పుడే కృష్ణా రివర్ క్రాస్ చేపించారు. సో ఫస్ట్ టైం మేము ఒక సాహసం చేరా డింబక అన్నప్పుడు ఒక ప్రోగ్రామ్ ఉంటే టీవీలో ఒక ప్రోగ్రామ్ చేశాము. సో మా పేరెంట్స్ కూడా చాలా ఎంకరేజ్మెంట్, మా గ్రాండ్ ఫాదర్, మా గ్రాండ్ మదర్, అందరు ఫ్యామిలీ మొత్తం మేము అట్లా చేస్తుంటే ఇంట్రెస్ట్ చూపించి స్లోగా స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ అన్నిటికీ పంపించారనమాట. సో అప్పుడున్న ఫైనాన్షియల్ స్టేటస్లో ఇంటర్నేషనల్స్కి వెళ్ళే స్టాండర్డ్ మాకు లేదు. బట్ మా పేరెంట్స్ చదువు కూడా ఈక్వల్ ప్రయారిటీ ఇస్తే ఇంజనీరింగ్ చదువుకొని మాస్టర్స్ చేసుకొని అక్కడ జాబ్ చేసి కొంచెం ఇంకా స్విమ్మింగ్ మీద ఇంకా చెయ్యాలి, దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి, మనలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇండియాలో అని చెప్పి వి మూవ్డ్ బ్యాక్. కుమార్తె ఆర్యా నైకీతో తన ఆశయాలను నెరవేర్చుకోవాలనుకుంది డింపుల్. 7 ఏళ్ల వయసు నుంచే కుమార్తెకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించింది. ఫలితంగా ఆర్యా నైకీ 5 ఏళ్ల వయసులోనే జర్మనీలో బోడెన్సీ లేక్ లో 6.3 కిలోమీటర్ల దూరాన్ని ఈది వరల్డ్ రికార్డు సాధించింది. తల్లి పట్టుదల, కుమార్తె ప్రతిభ కలిసి స్విమ్మింగ్ రంగంలో సరికొత్త చరిత్రను లిఖించాయి. ఈ స్ఫూర్తితోనే డింపుల్ మరింత మంది చిన్నారులను తీర్చిదిద్దే బాధ్యతను భుజాన వేసుకుంది. జాబ్ పర్పస్ కోసం అని, స్టడీస్ పర్పస్ కోసం అని డెఫినెట్గా గ్యాప్ వచ్చింది. బట్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ నాకు ఫిట్నెస్ అంటే ఎంత ఇంపార్టెంట్లో, కరోనాలో ఇంట్లో ఉన్నప్పుడు ఎవరు హెల్ప్ రాలేదు. బేబీ ఒకటి కన్సీవ్ అయినప్పుడు అసలు ఎవరు లేకపోతుండే. దెన్ నాకు రియల్ వాల్యూ అర్థమైంది, ఫిట్నెస్ అనేది ఒక ఆడమ్మకి ఎంత ఇంపార్టెంట్ అనేది. అబ్బాయిలు అంటే జనరల్గా బయటికి వెళ్ళి వస్తూ ఉంటారు, బట్ ఉమెన్ ఇంట్లోనే ఉంటాము. ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ అవి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా డెస్క్ జాబ్ అయి ఉండొచ్చు. కూర్చుని 8 hours 10 hours అట్లా ఉండిపోతూ ఉంటాము. అండ్ ఇంట్లో ఫ్యామిలీని అందరినీ ప్రయారిటైజ్ చేసేస్తూ ఉంటాము. మాకు ఓకే వదిలే, ఏం కాదులే, ఫ్యామిలీ బాగుంటే చాలా నా మైండ్ సెట్లో ఉంటాము. అది చాలా రాంగ్. నేను బాగుంటే నా ఫ్యామిలీ బాగుంటుంది. సో ఆ ఐడియాతో వచ్చింది. నేను ఖచ్చితంగా ముందు నేను నా కూతురుకు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలంటే ఫిట్నెస్ ఎప్పుడు వదలకూడదు. భర్త ప్రోత్సాహంతో మళ్లీ పోటీల్లో పాల్గొంటూ ఇటీవల హర్యానాలోని అంబాలలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో 2వ స్థానం దక్కించుకుంది డింపుల్. 2025లో గుజరాత్ పోర్బందర్లో జరిగిన ఓషన్ స్విమ్మింగ్ పోటీల్లోనూ ద్వితీయ స్థానంలో నిలిచి తన సత్తా ఏమాత్రం తగ్గలేదని చాటి చెప్పింది. గోవా ఓషన్ 10 కిలోమీటర్ల పోటీల్లో ఆమె ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. యంగెస్ట్ 8 year olds పాప నేషనల్ మెడల్ విన్ చేశారు సార్.
తనే ద యంగెస్ట్ కిడ్. నేషనల్స్ వరకు మెడల్స్ కొట్టాము, ఇంటర్నేషనల్ సెలెక్ట్ అయింది. బట్ అగైన్ వాళ్ళ ఫాదర్ ఒక కానిస్టేబుల్ అనమాట. సో ఆయన ఎఫర్ట్ చేయలేక ఆ టైంలో లోన్ కూడా పెట్టుకున్నారు, బట్ ఆయనకు రాలేకపోయినా, అందుకని పంపించలేకపోయారు. సో ఇలా డిఫరెంట్ సినారియోస్ సార్. మా పిల్లలు అందరూ దుబాయ్కి సెలెక్ట్ అయ్యారు ఇంటర్నేషనల్ ఈవెంట్కి, వరల్డ్ వాటర్ ఛాంపియన్షిప్కి. ఉన్న ప్రతి ఒక్క కిడ్ సెలెక్ట్ అయ్యారు. దట్ వాజ్ వెరీ థ్యాంక్ఫుల్ టు అవర్ కోచెస్. సాధారణ పిల్లలకే కాదు, ఆటిజం ఉన్న చిన్నారులకు కూడా స్విమ్మింగ్ లో శిక్షణ ఇస్తోంది డింపుల్. ఈత ద్వారా వారికి మంచి ఆరోగ్యం, మానసిక వికాసం కలుగుతుందని అంటోంది. అంతర్జాతీయ కోచ్ తులసి చైతన్య సహకారంతో పూల్ నుంచి ఒలింపిక్ స్థాయి క్రీడాకారులను తయారు చేయడమే తన అంతిమ లక్ష్యమని చెబుతోంది డింపుల్. వీళ్ళకి మార్నింగ్ ఈవినింగ్ సెషన్స్ కోచింగ్ జరుగుతుంది సార్. మార్నింగ్ 5 to 7 వరకు కోచింగ్ చేసుకొని వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు. అండ్ ఆఫ్టర్ స్కూల్ మళ్ళీ 5 to 7 కోచింగ్ చేసుకొని మళ్ళీ కొంతమందికి హోమ్ ట్యూషన్స్ ఉన్నాయి, ఇంటికి వెళ్ళి చదువుకుంటారు, ప్రైవేట్స్కి వెళ్తారు. అండ్ దెన్ దిల్ స్లీప్, మళ్ళీ మార్నింగ్ సెషన్కి వచ్చేస్తారు. వెరీ ప్రౌడ్ సార్. మా పిల్లలు కానీ, వచ్చిన పిల్లలు కానీ, పేరెంట్స్ కానీ వెరీ ప్రౌడ్ అండ్ అందరూ వెరీ సపోర్టివ్ హియర్. కానీ ఇది ఇక్కడితో ఆగకూడదు, ఇంకా చాలా ముందుకెళ్ళాలి. ఇంకా ఇంటర్నేషనల్ ఈవెంట్స్ రిప్రజెంట్ చేస్తూ ఒక స్పోర్ట్ని ముందుకు తీసుకెళ్తూ మా పిల్లలు ఎగ్జాంపుల్గా నిలుస్తారు అని మేము ఆశిస్తున్నాం. గృహిణిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోవైపు రేపటి తరం ఛాంపియన్లను తీర్చిదిద్దుతుంది డింపుల్.